నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 317 జీవో ఏదైతే ఉందో స్థానికతని ఏదైతే ఉద్యోగాలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఏవైతే గత 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జీవో వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ కూడా మరొకసారి మీడియా ముందుకు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ జీవోని? సార్, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జీవో చాలా దారుణమైంది, స్థానికత కోల్పోవడము దురదృష్టకరమని వారు అన్నారు. అట్లాగే గాంధీ భవన్లో పోయిన సంవత్సరము అక్టోబర్ 2 రోజు మా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో స్థానికతను పునరుద్ధరిస్తామని మా అందరికీ కూడా మాటిచ్చారు. అదే విషయంని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిరు. కాబట్టే మేమందరం కూడా బాధితులు ఒక 8-10 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు తమ రిపోర్ట్లో కేవలము మ్యూచువల్, మెడికల్ అండ్ స్పౌజ్ మాత్రమే కన్సిడర్ చేస్తూ స్థానికత అనే విషయాన్ని పక్కన పెట్టేసిండ్రు. దాని విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయాలనేటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచారు. వాస్తవానికి 317 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానిలో కావాలనుకుంటే సవరణ చేయొచ్చు. సవరణ చేయకుండా కూడా వచ్చినటువంటి అప్పీల్స్ని వాళ్ళు సాల్వ్ చేయడం కోసం పరిష్కార మార్గాలు ఉన్నాయి. దానికోసం నిపుణులు ఎంతోమంది సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. మా యొక్క జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీని అనేకసార్లు కలిసి మేము ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు అనేది చెప్పినాం. కానీ మాకు ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళు నిన్న స్థానికతను పక్కన పెట్టి వేరే ఇతర 3 అన్ఇంపార్టెంట్ విషయాలకు మాత్రమే జీవోలు విడుదల చేశారు. అది మాకేం తెలియదు. వాస్తవానికి ఇవి చేయడానికి ఒకవేళ ఈ స్పౌజ్, మెడికల్ అండ్ మ్యూచువల్ వాళ్ళకు మాత్రమే న్యాయం చేయాలనుకుంటే అసలు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అవసరం లేదు, ఇన్ని రోజుల కాలయాపన కూడా అవసరం లేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ, కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ, ప్రభుత్వ పెద్దలు చెప్పింది కూడా ఏంటంటే స్థానికత కోల్పోవడం అన్యాయము. 317లో అసలు సమస్యనే స్థానికత. కానీ ఈరోజు స్థానికత అనే విషయాన్ని పక్కన పెట్టడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపు 8-10 వేల మంది మేము ఈ యొక్క నిన్న విడుదల చేసినటువంటి ఈ 3 జీవోలను కూడా తీవ్రంగా నిరసిస్తున్నాము. వెంటనే ముఖ్యమంత్రి గారు కల్పించుకొని స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపడానికి మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఇది ఆల్రెడీ అప్పీల్స్ వచ్చినాయి. ఆన్లైన్ పోర్టల్ ద్వారా బాధితుల యొక్క సమాచారం పూర్తిగా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి వారు మాట ఇచ్చినట్లుగా, మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఆ మాట మీద నిలబడుతూ స్థానికులందరికీ కూడా న్యాయం చేసి వారి యొక్క స్థానిక జిల్లాలు, జోన్ల వైజ్గా వాళ్ళని కేటాయింపులు జరపాలి. ఇంకా దీంట్లో ఏమైనా కష్ట నష్టాలు ఉంటే మేము వివిధ పరిహారం ఎట్లా చేయాలనేది కూడా మేము చెప్పినాము. ఎందుకంటే ఓవర్ నైట్ జరగకపోయినా కూడా కొన్ని అలాట్మెంట్స్ చేసిన తర్వాత ఒక వేకెన్సీస్, అరైజింగ్ వేకెన్సీస్ కానీ, రిటైర్మెంట్ వేకెన్సీస్ కానీ ఆధారంగా చేసుకుని మాకు స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని చెప్పినాం. అయితే వాస్తవంగా అధికారులు ఈ విషయాన్ని గవర్నమెంట్కి సరిగా చేరనిస్తున్నట్లు లేదు. వాస్తవంగా మేము నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దీన్ని గవర్నమెంట్ని తప్పుదోరు పట్టిస్తున్నట్లున్నారు. ఎందుకనంటే ఇది చాలా పెద్ద సమస్య, చేయలేము అని వాళ్ళు చెప్పడం మేము చూస్తుంటే, ప్రభుత్వం ఏమో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గారు మాతో వెరీ క్లియర్గా అవసరమైతే జిల్లాకు 200-300 సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసైనా సరే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో మరి స్థానికతను పక్కన పెట్టి అందరినీ కూడా నిరాశపరిచిండ్రు. వాస్తవంగా సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి అవసరం కూడా లేకుండా ఎగ్జిస్టింగ్ వేకెన్సీలు, రిటైర్మెంట్ వేకెన్సీల ద్వారానే దాదాపు 80% మందికి న్యాయం జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఉంటే కొన్ని దశల వారీగా చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. వాస్తవంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా మొన్న సిఎస్ గారిని కలిసినాము, ముఖ్యమంత్రి గారిని కలిసినాము, చెప్పినాం ఈ స్థానికతను పక్కన పెట్టి ఏం చేసినా కూడా 317 సమస్య పరిష్కారం అయిపోదు. ఎందుకంటే ఈ 3 అంశాలు నిన్న సాల్వ్ చేసినా కూడా స్టిల్ 80% ఇష్యూ ఇంకా పెండింగ్ అట్లనే ఉంటుంది. బాధితులు ఇంకా రోడ్డు మీద ఉండి న్యాయం కోసము అడుగుతూనే ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని వెంటనే ప్రభుత్వ ఐఏఎస్ ఆఫీసర్లపైన ఆధారపడకుండా వాస్తవంగా నిపుణులతో సంప్రదించండి. మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీని కూడా కలవండి. మా దగ్గర కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, టీఎన్జిఓ, టీజీఓ కానీ, మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఈ యొక్క బాధితుల సంఘం కానీ అందరి చేత ఒకసారి సంప్రదించండి. దయచేసి ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే ఇది సాల్వ్ కాని సమస్య కానే కాదు. ఇది చాలా చిన్న విషయం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఇది ఈజీగా సాల్వ్ అయ్యేటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఈ అందరూ ఉద్యోగస్తులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతారు తప్ప ఇక్కడ ఆర్థిక భారం కూడా పడేది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ బాధితుల తరపున ఒకటే మనవి ఏంటంటే వెంటనే మీరు చొరవ తీసుకొని ఈ స్థానికత అంశాన్ని మీరు ఎట్లాగైనా సరే పరిష్కరించండి అని మనవి చేస్తున్నాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఒక హామీ ఇచ్చిరి, జీవోని సవరిస్తామన్నట్టుగా, మీకు న్యాయం చేస్తామన్నట్టుగా. వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. అసలు ఎలాంటి రెస్పాండ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి? యాక్చువల్లీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినారు. సబ్ కమిటీ కూడా స్టడీ చేసింది.
ఇస్తామని చెప్పిర్రు. మేము కూడా చాలా ఆశతో ఉన్నాము. కానీ మరి సబ్ కమిటీకి ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి రాంగ్ ఫీడింగ్ వచ్చిందా లేకపోతే వాళ్ళకేమైనా ఇబ్బంది అనిపించిందా తెలియదు. కానీ సడన్గా వాళ్ళ యొక్క స్టాండ్ మార్చుకొని స్థానికతను ఇవ్వలేము అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. అది మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే సబ్ కమిటీ ఏర్పడిందే స్థానికత ఇవ్వడం కోసం. ఈ మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ ఇవ్వడానికి సబ్ కమిటీ దేనికి? అది 317లో వాళ్ళకు క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఇస్తున్నారు. మీరు ఈరోజు ఇచ్చిన జీవోలు కూడా గమనిస్తే మార్పు మేము కోరుకున్నది ప్రభుత్వం ఇస్తామని మాటిచ్చింది ఏందనంటే స్థానికత. అది ఈరోజు లేదు. అది లేనప్పుడు ఇంకా దీనికి ప్రయోజనం ఏముంది? కాబట్టి బాధితులందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది. ఎందుకంటే మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వము, ఇంకోటి డెమోక్రటిక్గా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం. కాబట్టి మాకు ఇప్పుడు కూడా విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడితే ఇది అవుతుంది. వాస్తవంగా ఎవరిపైనో నమ్మడము, వాళ్ళు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం వల్లనే ఇట్లాంటివి జరుగుతుంది. ప్రమోషన్లు ఇవ్వడం కోసము రేవంత్ రెడ్డి గారు అనుకున్నందుకు ఆయన పట్టుబట్టి చేయించగలిగినారు. అది కోర్టు అడ్డంకులున్నా కూడా ఎన్ని ఇబ్బందులున్నా కూడా అది ఆర్థిక భారం అయినప్పుడు కూడా చేయగలిగినది. ఇది ఆర్థిక భారం లేనటువంటిది. ఆయన మాటిచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఈ సమస్య పరిష్కరిస్తే ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీవితాంతం ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకనంటే కనీ విని ఎరగని రీతిలో డ్యామేజ్ జరిగింది ఎంప్లాయీస్కి అండ్ టీచర్స్కి 317 వల్ల. దాన్ని రిపేర్ చేస్తే ఏమవుతుందంటే ఇది చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఒక అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగు నింపిందని. కాబట్టి ఈ యొక్క పని చేయకపోతే తీవ్రంగా నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. అది జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి మీద మాకు విశ్వాసం ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క ఆఫీసర్ల పైన నమ్మకుండా నిపుణులు మరియు బాధితులు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు పరిష్కార మార్గాలు. వాస్తవం చెప్పాలంటే దీని సబ్జెక్టు నాలెడ్జ్ కూడా బాధితులకు ఉన్నంత నాలెడ్జ్ ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు లేదు వాస్తవానికి. అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మంత్రులు కూడా మమ్మల్ని అడుగుతారు. కాబట్టి నిజానికి ఒక నిపుణుల కమిటీతో సలహా తీసుకుంటే ముఖ్యమంత్రి గారికి ఇది పెద్ద విషయం కాదు. మేము దాదాపు నెల రోజుల నుంచి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అని. మాకు అసలు అపాయింట్మెంట్ దొరకలేదు. దొరికితే మేము యాక్చువల్లీ ఆయనకు వెరీ క్లియర్గా ఒక నోట్ రాసినాం, ఒక 3 పేజీలది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ విధంగా పరిష్కరించడానికి చాలా ఈజీగా ఉంది ఇది. కాబట్టి ప్రభుత్వానికి బాధితులందరి తరఫున కూడా మేము కోరుకునేది ఒకటి ఏంటంటే ఇది అసాధ్యమైన పని కాదు. మీరు మాట ఇచ్చినది, మేనిఫెస్టోలో పెట్టినది. ఇంకొకటి ఇది అన్యాయము అని కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారితో సహా గతంలో అనేక వేదికల మీద వీళ్ళు ప్రకటించారు. జైత్రామ్ అని ఒక ఉపాధ్యాయుడు ములుగుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన మహబాద్కి వెళ్లాల్సిందే. మహబాద్ స్థానికుడు బలవంతంగా ములుగు పంపిస్తే నన్ను పంపకండి అని వేడుకొని అక్కడనే గుండె ఆగి కుప్పగూలు చనిపోతే మన ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చారు వాళ్ళ కుటుంబాన్ని. అప్పుడు వెరీ క్లియర్గా ఆయన అనేక వేదికల మీద చెప్పిండ్రు ఇది ప్రాణాలు తీస్తున్నటువంటి జీవో, ఇది తెలంగాణ అస్తిత్వమైనటువంటి స్థానికతని కాలరాస్తున్నటువంటి జీవో ఇది. కాబట్టి దీన్ని సవరించాలి, రద్దు చేయాలి. స్థానికత ఇవ్వకపోవడం అనేది అన్యాయం అని ముఖ్యమంత్రి గారు మరియు సీతక్క గారు, ఆయన పిసిసి ఉన్నారు కదా ఉత్తమ్ కుమార్ గారు, అనేక మంది వీళ్ళు దీనివల్ల అనేక వేదికలపైన చెప్పిరన్నమాట. ఈ 317 ప్రభుత్వం తలుచుకుంటే చాలా తొందరలో చేయొచ్చు ఇదంతా కూడా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు హామీ ఇచ్చిరు, ఆ కష్టాలు కూడా వాళ్ళకి తెలుసు అన్నారు. అలాంటి వ్యక్తులు, అలాంటి నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? నాకు తెలిసి ఇది కమ్యూనికేషన్ గ్యాపే అనుకుంటా. ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాన్ని తప్పుదోరు పట్టిస్తున్నారు అని అనుకుంటున్నాము. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక గంట సేపు సమీక్ష చేస్తే, నిజమైన నిపుణులతోని లేదా బాధితులతోని చర్చిస్తే ఈ సమస్యను తీర్చడానికి ముఖ్యమంత్రి గారికి 3-4 రోజుల కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే డేటా మొత్తం ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చింది, గవర్నమెంట్ దగ్గర ఉంది. మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, అపాయింట్మెంట్ దొరకలేదు. ఇంకా ఈ వేదిక నుంచి, ఈ డయాస్ నుంచి అయినా సరే మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం, ఒకరోజు మమ్మల్ని పిలవండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు సమస్య ఏంది, ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు, దానివల్ల ఎలాంటి నష్టం లేదు, ఆల్రెడీ లాభపడ్డ వాళ్ళకు కూడా నష్టం లేదు. ఏంటంటే గవర్నమెంట్లో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా తప్పుదారి పట్టిస్తున్నాయి. ఆల్రెడీ లాభపడ్డ వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందేమని. అట్లా నష్టం జరగకుండానే ఈ బాధితులకు న్యాయం చేసే మార్గాలు మనం వెతుకుతున్నాము. కార్యాచరణ ఏంది ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే? ఇప్పుడు కార్యాచరణ అంటే మేము ఖచ్చితంగా ఈ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. కాబట్టి అన్యాయం అగెనెస్ట్గా పోరాడడానికి మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే మా వైపు న్యాయం ఉందని మేము నమ్ముతున్నాం. న్యాయం మా వైపు ఉన్నప్పుడు, అన్యాయం జరిగిందని భావించినప్పుడు పోరాడడానికి మేము ఎప్పటికీ వెనకాడం. ఇది 317 వల్ల బాధించబడుతున్నటువంటి బాధితులు, జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వాలి,
ఇచ్చి వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్షించి ఒక విచారణ చేపట్టి వీళ్ళకు న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.